अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న మనము తత్పురుష సమాసంలో తృతీయ తత్పురుష సమాసం యొక్క ఉదాహరణ చెప్పుకున్నాము. ఇప్పుడు అదే క్రమంలో చతుర్థి తత్పురుష సమాసం యొక్క ఉదాహరణ ఎలా ఉంటాయి, ఏ సందర్భంలో చతుర్థి తత్పురుష సమాసం అవుతుంది అనేది ఇప్పుడు చూద్దామండి. నీట్గా రాసుకోండి కంటిన్యూగా. నిన్న మనము తృతీయ తత్పురుష సమాసంలో అంతిమ ఉదాహరణ ఏం చెప్పుకున్నామంటే గుడేన మిశ్రాహ తిలాహ, గుడేన మిశ్రాహ తిలాహ, గుడ తిలాహ అని చెప్పుకున్నాము. గుడేన మిశ్రాహ తిలాహ, గుడంతో మిశ్రితమైనటువంటి అంటే బెల్లంతో మిశ్రితమైనటువంటి తిల్లములు అంటే నువ్వులు ఏవైతే ఉన్నాయో దాన్ని గుడ మిశ్రాహ అని చెప్పాము. అంటే తృతీయాంత సుబంధము భక్ష్యవాచ సుబంధం చేత సమాసం చేసినప్పుడు, తృతీయాంత సుబంధము భక్ష్యవాచ సుబంధం చేత సమాసం చేసినప్పుడు ఈ రకంగా ఉంటాయి అనేది మనం చూసాము. ఇప్పుడు అదే క్రమంలో చతుర్థి తత్పురుష సమాసం ఎప్పుడు అవుతుంది చూడండి, రాసుకోండి. ఏ తత్పురుష సమాసంలో అయితే పూర్వపదంలో చతుర్థి విభక్తి ఉంటే, పూర్వపదంలో చతుర్థి విభక్తి ఉంటే దానిని చతుర్థి తత్పురుష సమాసం అంటాము. 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 ఏ తత్పురుష సమాసంలో అయితే, ఇంకా స్పష్టంగా ఇంకో రకం చెప్తున్నాను, దాన్ని వేరే అనుకోవద్దు, అదే తాత్పర్యం. ఇంకా దాన్ని ఇంకో పద్ధతి చెప్తున్నాను. ఏ తత్పురుష సమాసంలో అయితే విగ్రహవాక్యం చేసినప్పుడు పూర్వపదంలో తృతీయ విభక్తి ఉంటుందో, పూర్వపదం చతుర్థి విభక్తి ఉంటుందో, పూర్వపదంలో చతుర్థి విభక్తి ఉంటుందో దాన్నే చతుర్థి తత్పురుష సమాసం అంటాము. ఏ తత్పురుష సమాసంలో అయితే విగ్రహ వాక్యంలో పూర్వపదం అనేది చతుర్థి విభక్తితో ఉంటుందో దాన్నే చతుర్థి తత్పురుష సమాసం అంటాము అని చెప్పడం తాత్పర్యం. అంటే ఏ విగ్రహ వాక్యంలో పూర్వపదంలో చతుర్థి విభక్తి ఉంటేనా దాన్ని చతుర్థి తత్పురుష సమాసం అని చెప్పుకున్నాం. స్పష్టమైందండి? ఏ తత్పురుష సమాసంలో అయితే విగ్రహ వాక్యము యొక్క పూర్వపదము చతుర్థి విభక్తిలో ఉంటుందో దాన్నే చతుర్థి తత్పురుష సమాసం అంటాము. ఏ తత్పురుష సమాసంలో అయితే పూర్వపదంలో చతుర్థి విభక్తి ఉంటుందో దాన్నే చతుర్థి తత్పురుష సమాసం అంటాం. అలాగా సింపుల్ గా రాసుకోవచ్చు. స్పష్టత మనకు ఏ రకంగా అయితే అర్థమవుతుందో ఆ రకంగా మీరు రాసుకోండి. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ చూద్దాము. చతుర్థి విభక్తితో ఉన్నటువంటిది ఎలా ఉంటుందో. ముందు ఇది చతుర్థి విభక్తి ఉండాలని చెప్పారు, కానీ ఉత్తర పదమే ఉండాలి. ఎటువంటి ఉత్తర పదంతో సమాసం అవుతుంది? ఉత్తర పదం ఏం చెప్పాలి, ఇంకా పూర్వపదం చతుర్థి విభక్తి ఉంటుందని చెప్పారు. ఉత్తర పదం ఏముంటుంది అది కింద 1వ పాయింట్ రాస్తుంది. దీంట్లో చతుర్థి తత్పురుష సమాసంలో 1వ బిందు రాసుకోండి. చతుర్థి తత్పురుష సమాసంలో 1వ బిందు వికృతి వాచి
చతుర్థి విభక్త్యంత్ వికృతి వాచి చతుర్థి విభక్త్యంత్ వికృతి వాచి చతుర్థి విభక్త్యంత్ చతుర్థి విభక్త్యంత్ శబ్దానికి చతుర్థి విభక్త్యంత్ శబ్దానికి ప్రకృతి వాచి శబ్దంతో సమాసం అవుతుంది. 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 ప్రకృతి వాచి శబ్దంతో సమాసం తత్పురుష సమాసం అవుతుంది. ఆయన తత్పురుష సమాసం అవుతుంది. అంటే వికృతి వాచి చతుర్థి విభక్త్యంత్ శబ్దము ఏం చెప్పాను? వికృతి వాచి చతుర్థి విభక్త్యంత్ శబ్దము ప్రకృతి వాచి శబ్దం చేత తత్పురుష సమాసం అవుతుంది. ప్రకృతి వాచి శబ్దం చేత తత్పురుష సమాసం అవుతుంది. ప్రకృతి వాచి శబ్దం చేత తత్పురుష సమాసం అవుతుంది. ఓకేనా? ఇక్కడ వికృతి అంటే ఏమిటి, ప్రకృతి అంటే ఏంటి, అది కొంచెం ఒకసారి గమనించండి. వికృతి అంటే ఒక పదార్థం చేత ఏ వస్తువు తయారు వికృతి అంటాం. ఏదైనా ఒక వస్తువు చేత ఏదైనా వస్తువు ఉత్పన్నమైందో, ఏదైనా ఒక పదార్థం తయారు చేసామో దాన్ని వికృతి అంటాం. అంటే ఇప్పుడు ఒక స్థూలంగా ఇప్పుడు మట్టితోటి కుండ తయారైంది. మట్టి ఏంటి? ప్రకృతి. కుండ ఏంటి? వికృతి. కుండ ఏంటి? ఇక్కడ వికృతి. అంటే ఆ మట్టి నుంచి కుండ వికృతి రూపంలో మారిపోయింది అన్నమాట. దీన్ని వికృతి అంటాం. వికారం. మట్టి రూపి తత్వాన్ని కుండ రూపి వికారంగా తయారు చేసామట. అలాగే ఏదైనా తీసుకోవచ్చు. ఒక పదార్థం నుంచి ఒక వస్తువు చేస్తే వస్తువు ఉత్పన్నమైందో దానికి అది వికృతి. అన్నమాట. అట్లా వికృతివాచి శబ్దం అనేది ప్రకృతివాచి శబ్దంతో సమాసం అవుతుంది. కానీ వికృతివాచి శబ్దం ఎలా ఉండాలి? వికృతివాచి శబ్దం చతుర్థి విభక్త్యంతులో ఉండాలి. ప్రకృతివాచి శబ్దం ఎలా ఉండాలి? ప్రకృతివాచి శబ్దం ఇది ఉత్తర పదంలో ఉండాలంట. అందుకే అటువంటి ప్రకృతివాచి శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది అని చెప్పి మనం చూసాము. ఇప్పుడు దాని ఎగ్జాంపుల్ తో స్పష్టం అవుతుంది, రాసుకోండి. మహోదయ మరొక్కసారి చెప్పండి. ఇది మట్టి కుండ మట్టి యొక్క వికృతినా? మట్టి ప్రకృతి. ఆ మట్టి నుంచి మనం ముద్దగా తయారు చేసి కుండ తయారు చేసాం, అది వికృతి, వికారం. మట్టి వికృతి, ప్రకృతి. అట్లా సాంసారిక పదార్థం. మాకు ఇప్పుడు చెప్పింది ఏదైనా ఒక పదార్థం నుంచి ఇంకొక పదార్థం ఉత్పన్నమైతే అది వికృతి అంట. ఆ పదార్థం నుంచి ఉత్పన్నం కావాలి, వేరే పదార్థంతో కాదు. ఒక పదార్థం నుంచి మళ్ళీ అదే పదార్థంతో ఏదైనా ఒక పదార్థం అనుకోండి, ఉత్పన్నమైనప్పుడు ఆ పదార్థం యొక్క వికృతి వచ్చును, దాన్ని వికృతి అంటాం. ఆ పదార్థము యొక్క వికృతి అంటాం. అంతే. ఓకేనా? వికృతి. అస్తు మహోదయ. ఓకే. అంటే పరిణామం చెంది అది వస్తు రూపంలో భిన్న రూపంలో తయారైందన్నమాట, పరిణతి చెంది. ఓకే. అట్లా ముందేమి వికృతివాద శబ్దం ఉండాలంట, తర్వాత ప్రకృతివాద శబ్దం ఉండాలి. దాని ఆ వికృతి ఎక్కడి నుంచి ఉత్పన్నం ఉందో ఆ వికృతి అది ఉండాలన్నమాట. ఓకే. అప్పుడు ఉదాహరణ చూడండి, ఉదాహరణ చూసుకోండి. యూపాయ దారు, యూపాయ దారు, యూపాయ దారు. యూపాయ చతుర్థి విభక్తిలో ఉంది, ఇక్కడ దారు ప్రథమ విభక్తిలో ఉంది. యూపాయ చెప్తే ప్రథమ విగ్రహవాక్యంలో తత్పురుష సమాసం యొక్క విగ్రహవాక్యంలో పూర్వపదము చతుర్థి విభక్తిలో ఉంటేనా, పూర్వపదము ఏం చెప్పాము, తత్పురుష సమాసం యొక్క విగ్రహవాక్యంలో పూర్వపదము చతుర్థి విభక్తిలో ఉంటే గిన దాన్ని చతుర్థి తత్పురుష సమాసం అంటాము.
ఇక్కడ చతుర్థి విభక్తి మనకుంది. యూపాయ, యూపహ, యూపో, యూపాహ. రామాయ అలాగా యూపాయ, యూపాయ శబ్దం కనిపిస్తుంది మనకు. ఓకేనా? తో యూపాయ దారు. యూపం అంటే స్తంభం అండి, యజ్ఞ స్తంభం. ఇప్పుడు యజ్ఞ యాగాల్లో ఒక స్తూపం నిలబెడతా అండి. అయితే దేవస్థానాలు కూడా ఒక గజ స్తూపాలు ఉంటాయి, గజ స్తంభాలు ఉంటాయి అంట. అట్లా ఒక స్తూపం అట. అంటే ముఖ్యంగా యజ్ఞ స్థలాల్లో ఒక కర్రతోటి ఒక స్తూపం తయారు చేస్తాం. దాన్ని మొత్తం చీల్చి దాన్ని కర్ర తయారు చేసి ఒక స్తూపాన్ని నిలబెడుతుంటది యజ్ఞం అయిపోయేంత వరకు. అది యూపాయ దారు అంటే యజ్ఞ స్తంభం కోసం దారు. దారు అంటే కర్ర. ఆ కర్ర ఏదైతే ఉందో అది ఎందుకు, ఈ కర్ర ఎందుకయ్యా అంటే యజ్ఞ స్తూపం కోసం అని చెప్తుంటామట. ఈ కర్ర ఎందుకు తెచ్చావయ్యా? యజ్ఞ స్తూపం కోసం లేదా గజ స్తంభం కోసము, ఇంకేదైనా పెద్దదైతే అయినా. కాబట్టి ఇదేంటి యూపం అనేది వికృతి. యూపం అనేది ఏంటి? వికృతి. ఏ దానికి వికృతి? ఒక కర్రతోనే యూపం తయారు చేసాం. ఒక కర్ర, ఒక మాంతో ఒక కొమ్మ తీసుకొచ్చాము, పెద్ద కర్ర తీసుకొచ్చాము, బలమైన కర్ర తీసుకొచ్చాము. ఆ కర్ర సహాయంతో దాన్ని బాగా చీల్చి తోలంతా తీసేసి బాగా నునుపుగా తయారు చేసి ఒక స్తూపం తయారు చేసాం. అది ఆ కర్ర నుంచి ఉత్పన్నమైందా యూపం అనేది? ఆ కర్రను తయారైందని యూపం అంటున్నాం, గజ స్తంభం అంటాం. యజ్ఞ యాగాల్లో ఉపయోగించడం యజ్ఞ స్తూపం అంటున్నామని. అంటే కర్ర నుంచి వచ్చిన గడ్డి యూపం, వికృతి అని చెప్పాం. అందుకే పూర్వపదంలో వికృతి పదం ఉండాలి, తర్వాతే ఉండాలి ప్రకృతివాద శబ్దం ఉండాలి. ఇప్పుడు దారు అనేది, దారు అంటే కర్ర, అది ప్రకృతివాద చేత ఆ కర్ర నుంచే యూపం తయారైంది. అలాగా పూర్వపదంలో వికృతి శబ్దము, ఉత్తర పదంలో ప్రకృతి శబ్దం. దాని నుంచి ఆ వికృతి ఏ ప్రకృతి నుంచి ఉత్పన్నమైందో ఆ ప్రకృతి శబ్దం ఉండాలి. అస్తు గురుగారు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా అండి. జీ గురుగారు, జీ చెప్పండి. ఆభరణాయ హిరణ్యం చెప్పొచ్చండి. ఆభరణాయ హిరణ్యం. ఆభరణాయ హిరణ్యం చెప్పొచ్చండి. ఆభరణ హిరణ్యం, ఆభరణం కోసం హిరణ్యం కదండి, దానికి కూడా ఇదే అర్థం వస్తుంది. అదే అర్థం అండి, సేమ్ అదేండి. హిరణ్యం ఎక్కడి నుంచి? ఆభరణం నుంచి ఉత్పన్నమైంది అన్నమాట. ఆ బంగారం నుంచి హిరణ్యం ఉత్పన్నమైంది. అందుకే ఇది ఆభరణాయ హిరణ్యం. ఆభరణం వికృతి, హిరణ్యం అనేది ప్రకృతి. ఓకేనా? అస్తు. అలాగే నేను రాసుకోవచ్చండి. మనకు అదే మూల సిద్ధాంతం తెలిసిందంటే ముందు వికృతి శబ్దం ఉండాలా, ప్రకృతి శబ్దం ఉండాలా, అది మనం గమనించాల్సిన విషయం. ఓకే మహోదయ, ఒక్కటండి మహోదయ. అప్పుడు వికృతి తర్వాత ముందు వస్తుంది, ప్రకృతి తర్వాత వస్తుందండి. జీ జీ అదే అండి. అయితే మరి ప్రకృతి ముందు వచ్చి వికృతి తర్వాత వచ్చింది అంటే షష్ఠి అయిపోతుంది కదండి అది. ఇంకా అప్పుడు వేరే సమాసంగా మారిపోతుంది. అప్పుడు మనకి కేవలం చతుర్థి విభక్తి నియమం ఏంటి? చతుర్థి విభక్తిలో చతుర్థి పూర్వపదం 2 పదాలు ఉన్నప్పుడు పూర్వపదం విగ్రహవాక్యం అయితే ఉందో చతుర్థి విభక్తిలో ఉండాలి. ఆ చతుర్థి విభక్తి ఏదైతే ఉందో వికృతి శబ్దమే ఉండాలి. అంటే ఇందులో దారస్య యూపం ఈజ్ వికృతి కదా, అది అంటే షష్ఠి అయిపోయింది కదా. షష్ఠి గురించి ఎందుకు మాట్లాడుతాను ఇక్కడ? లేదు, ఆలోచన తట్టిందండి, ఎందుకని అడుగుతున్నావు, క్షమించండి. నేనే మీరు షష్ఠి విభక్తి తీసుకొస్తున్నారు. మనకి నియమం ఏంటి? ఈ నియమం మీద ఉండే కొంచెం బయటికి వెళ్ళొద్దు. ఇప్పుడు ఈ నియమంలో ఒకటో పాయింట్ చెప్పాను, వికృతివాచి శుభంతము ప్రకృతివాచి శుభంతం సమాసం అవుతుంది. అంటే ముందు వికృతివాచి శబ్దం పెట్టుకోవాలి, తర్వాత ప్రకృతివాచి శబ్దం పెట్టుకోవాలి. అలాగేనండి. అక్కడ వరకు ఆలోచించండి. తర్వాత మనం షష్ఠి విభక్తికి ఇప్పుడు దాని ప్రస్తావన ఇక్కడ మనకు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం. ఓకేనా? ఇది ఉంటేనే మనం సమాజం చేసుకుంటాం. ఒకవేళ ప్రకృతి ముందుకు వచ్చి వికృతి ముందుకు వస్తే అది వేరే సందర్భంలోకి మారిపోతాం. అది ఏముంటుంది తర్వాత ఆలోచిద్దాం. అది అప్పుడు మనకు అనవసరం ఇప్పుడు. ఓకే అలాగేనండి. నమస్తే గురుగారు. ఇక్కడ సమస్త పదం ఏమిటండి? యూపాయదారువేనా? యూపదారు. ఎందుకంటే మధ్య తొలగించేస్తాం కదా. యూపాయదారు ఈజ్ ఈక్వల్ టు యూపదారు. అలాగే ఇంకోటి ఇప్పుడు చెప్పింది, ఇంకో రకం చెప్పిన అంటే ఎవరు చెప్పారు కదా, కుండలాయ హిరణ్యం. కుండలు అంటే ఇప్పుడు మనకు కుండల హిరణ్యం తోటి అంటే బంగారు తోటి భిన్న రకాలైన చేస్తూ ఉంటామట. గొలుసు చేస్తాము, రకరకాలుగా వస్తువులు తయారు చేసుకుంటాం. ఆభరణాలు ఏవైతే ఉన్నాయో కుండలు చేసుకుంటాం అన్నమాట. ఏదైనా ఒకటే, కుండలం అన్న ఆభరణం అన్న ఒకటే. కుండలం ఆభరణం అంటే కూడా బంగారు కింద తీసుకుంటా అని చెప్పి కుండలం అని చెప్పాను అనుకుంటా. వికృతి స్పష్టంగా అర్థమవుతుంది చెప్పి అది చెప్పాను. రెండు ఒకటే అండి. మీరు చెప్పింది కూడా అదే కరెక్టే. ఆభరణం అన్న ఇప్పుడు ఆభరణం అంటే పెద్ద చైన్ లాంటి ఆభరణాలు చాలా ఇదిగా ఉన్నాయి. కుండలు అంటే చిన్న చెవుల్లోకి పెట్టుకుంటాం కదా, అవి కుండలు అంటాం అన్నమాట. అది కూడా చెప్పుకోవచ్చు, అది కూడా కరెక్టే అండి. భోజనాయ అన్నం అనొచ్చు కూడా, ధాన్యం అనొచ్చా అండి? భోజనాయ ధాన్యం.
ఏంటి? భోజనాయ ధాన్యం. భోజనాయ అన్నం కొరకు ధాన్యము. జీ చెప్పొచ్చండి. అదే అటువంటి ఆలోచన మనకు వస్తాయి. ఓకే, చెప్పొచ్చు, అలాగే చెప్పొచ్చండి. గురుగారు ఇక్కడ ఆభరణ హిరణ్యం అని సమస్త పదం అవుతుందండి కదా? ఆభరణ హిరణ్యం అవుతుంది. ఆభరణాయ హిరణ్యం, ఆభరణ హిరణ్యం. అలాగే కుండల హిరణ్యం. హిరణ్యం, కుండల హిరణ్యం, కుండలాయ హిరణ్యం, కుండల హిరణ్యం. కుండలం కోసమే కుండల హిరణ్యము. క్షమ్యత మహోదయ. ఓకే, ఈ రకంగా అర్థం చేసుకోండి మేడం. ఉద్యోగ ఓకే, నెక్స్ట్ రాసుకో. ఇప్పుడు ఇది బిందు 1వ పాయింట్ అర్థమైంది కదా అందరికి? అస్తు అండి. నెక్స్ట్ చూసుకోండి 2వ పాయింట్. 2వ పాయింట్ రాసుకుంది చూడండి. చతుర్థి విభక్త్యంతు శబ్దానికి, చతుర్థి విభక్త్యంతు శబ్దానికి అర్థ శబ్దంతో కూడా తత్పురుష సమాసం అవుతుంది. చతుర్థి విభక్త్యంతు శబ్దానికి అర్థ శబ్దంతో కూడా తత్పురుష సమాసం అవుతుంది. అర్థ శబ్దంతో కూడా, అర్థ శబ్దంతో కూడా తత్పురుష సమాసం అవుతుంది. అంటే చతుర్థి విభక్త్యంత శబ్దం ముందు చతుర్థి విభక్తి ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ చతుర్థి విభక్త్యంత శబ్దానికి తర్వాత శబ్దం ఉత్తరపదం ఉండాలి. అర్థ శబ్దం చేత, అర్థ శబ్దం తోటి చేత కన్నా అర్థ శబ్దం తోటి తత్పురుష సమాసం అవుతుంది. అర్థ శబ్దం తోటి తత్పురుష సమాసం అవుతుంది. కానీ ఈ సమాసం నిత్య సమాసము. కానీ ఈ సమాసము నిత్య సమాసము. కానీ ఈ సమాసం నిత్య సమాసము. కానీ ఈ నిత్య సమాసము. ఇక్కడ స్వపద విగ్రహం ఉండదు. స్వపద విగ్రహం ఉండదు. ఇక్కడ స్వపదాలకు విగ్రహవాక్యం ఉండదంట. స్వపద విగ్రహం ఉండదు అంటే స్వపదాలకు విగ్రహం ఉండదు. స్వపద విగ్రహం ఉండదు అంటే దాన్ని ఇంకో విడదీసి చెప్తాను. అంటే విగ్రహం చేసేటప్పుడు, విగ్రహవాక్యం చేసేటప్పుడు, విగ్రహవాక్యం రాసేటప్పుడు, దాన్ని చేసేటప్పుడు విగ్రహవాక్యం రాసేటప్పుడు, విగ్రహవాక్యం రాసేటప్పుడు అన్య పదం యొక్క సహయోగం తీసుకోవాల్సి ఉంటుంది. విగ్రహవాక్యం రాసేటప్పుడు అన్య పదం యొక్క అంటే వేరే పదం యొక్క సహయోగం తీసుకోవాల్సి ఉంటుంది. వేరే పదం యొక్క సహయోగం తీసుకోవాల్సి ఉంటుంది. వేరే పదం యొక్క సహయోగం తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ సమాసం అనేది 3 లింగాల్లో ఉంటుంది. ఈ సమాసం 3 లింగాల్లో వస్తుందంట. ఈ సమాసం పుల్లింగము, స్త్రీలింగం, నపుంసకలింగం 3 లింగాలు. ఇంకా ఈ సమాసం అనేది 3 లింగాల్లో ఉంటుంది. వేరే పదం యొక్క సహయోగం తీసుకోవాల్సి ఉంటుంది. వేరే పదం యొక్క సహయోగం తీసుకోవాల్సి ఉంటుంది. ఏం చెప్పాను గమనించండి. పూర్వపదంలో చతుర్థి విభక్తి అనివార్యము. తర్వాత ఉత్తరపదం ఉండాలి. అర్థ శబ్దంతో సమాసం అవుతుంది. అర్థ శబ్దంతో సమాసం అవుతుంది. ఇట చతుర్థి విభక్తి శబ్దానికి అర్థ శబ్దంతో తత్పురుష సమాసం చేసినప్పుడు అది నిత్య సమాసం అవుతుందంట. వికల్పం నిత్య సమాసం అవుతుంది. ఇంకా అక్కడ సమాసంలో ఉండే పదాలకు అర్థం కాకుండా, సమాసంలో పూర్వపదం ఉత్తరపదం ఉందిరా, అక్కడ ఉండే పదాలు స్వపదం అంటే స్వస్య పదం, స్వపదం, అక్కడ ఉండే పదాల యొక్క అర్థం కాకుండా వేరే పదాల యొక్క అర్థం వస్తుందన్నమాట. అంటే వేరే పదం యొక్క అర్థాన్ని తీసుకోవాలన్నమాట. అందుకే నిత్య సమాసం అవుతుంది. ఇక్కడ స్వపద విగ్రహం ఉండదు. అంటే స్వపదంలో అంటే పూర్వపదంలో ఉత్తర పదంలో ఉండేటువంటి స్వపద విగ్రహం ఉండదు. అంటే అక్కడ ఉండే పదాల యొక్క విగ్రహం ఉండదు. కానీ విగ్రహం చేసేటప్పుడు, విగ్రహవాక్యం రాసేటప్పుడు వేరే పదం యొక్క సహయోగం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే స్వపద విగ్రహం ఉండదు అంటే విగ్రహవాక్యం రాసేటప్పుడు
అన్య పదం అంటే వేరే పదం యొక్క సహయోగంతోనే దాని అర్థం చెప్తాము అని ఇక్కడ దీని యొక్క తాత్పర్యం. ఇంకా ఈ సమాసము 3 లింగాల్లో ఉంటుంది అని చూసాం. ఇప్పుడు మీకు ఉదాహరణతో స్పష్టమవుతుంది. ఉదాహరణ రాసుకోండి, చెప్తాను. ఉదాహరణ చూడండి. అంటే వేరే పదం యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు బహుళ సమాసం ఏ విధంగా ఉంటుందో అలాగా రాసుకున్న ఉదాహరణ బ్రాహ్మణాయ అయం, బ్రాహ్మణాయ అయం, బ్రాహ్మణాయ అయం, బ్రాహ్మణాయ అయం. ఇక్కడ అర్థం అంటే ప్రయోజనం అండి. అంటే దాని తాత్పర్యం చతుర్థి విభక్తి శబ్దానికి అర్థవాచి శబ్దం. అర్థవాచి అంటే అర్థం అంటే ఏదో ప్రయోజనవాచి శబ్దం అంట. ఏదోటి ప్రయోజనవాచి శబ్దం ఉండాలి. అర్థం అంటే ఏదో ప్రయోజనం ఉంటుంది. అట్లా ఇక్కడ ఏంటి బ్రాహ్మణాయ ఇదం ఈజ్ ఈక్వల్ టు బ్రాహ్మణార్థ. ఏమొచ్చింది? బ్రాహ్మణాయ అయం ఈజ్ ఈక్వల్ టు బ్రాహ్మణార్థ. అయం అంటే ఏమిటండి? ఇది. బ్రాహ్మణాయ చతుర్థి విభక్తి కదా. చతుర్థి విభక్తి అర్థం లేపుతాం బ్రాహ్మణుడి కోసం. అయం అంటే ఇది, బ్రాహ్మణుడి కోసం ఇది. ఏంటి బ్రాహ్మణుడి కోసం? బ్రాహ్మణాయ ఇది అంటే అయం కంబలః. ఇక్కడ స్వపద విగ్రహం కాకుండా, అంటే స్వపదంలో పూర్వపదంలో ఉత్తర పదంలో ఉండే పదాలు కాకుండా వేరే అన్య పదం యొక్క అర్థాన్ని తీసుకోవాలి. ఇక్కడ వేరే పదం యొక్క అర్థం ఏదైతే ఉందో అది మనకు ఆ అర్థంతో స్పష్టమవుతుంది. బ్రాహ్మణాయ ఇదం కంబలః, బ్రాహ్మణాయ అయం బ్రాహ్మణార్థ కంబలః. ఏంటి బ్రాహ్మణుడి కోసము? కంబలః అంటే కంబల్. సో ఇక్కడ బ్రాహ్మణాయ అయం ఈ 2 పదాలు కాకుండా విగ్రహవాక్యం రాసేటప్పుడు వేరే పదం యొక్క సహాయం తీసుకున్నామా? వేరే పదం ఏంటి ఇక్కడ? కంబలః. కంబల్ అనేది వేరే పదం, అన్య పదం. అది మరి చెప్పకపోయినా అనుకోండి అర్థం పూర్తి కాదనమాట. బ్రాహ్మణ ఇదం ఏంది? అదేదేం కావచ్చు. ఇప్పుడు కంబలే కాకుండా బ్రాహ్మణాయ అయం గ్రంథ, బ్రాహ్మడికి ఈ గ్రంథము, ఆ గ్రంథం తీసుకోవచ్చు. ఇంకేదో అట్లా ఏదేం పెట్టుకోవచ్చు అన్నమాట. అది ఒక శబ్దం అన్య పదం యొక్క అర్థాన్ని తీసుకున్నాం, సహయోగం తీసుకున్నాం అనుకోండి, అర్థం క్లారిటీ వచ్చేస్తున్నాం అన్నమాట. ఓకే, అందుకే ఇక్కడ స్వపద విగ్రహం ఉండదు. అంటే విగ్రహవాక్యం రాసేటప్పుడు వేరే పదం యొక్క అర్థాన్ని సహయోగం తీసుకుంటాం. అప్పుడే ఇది ఈ శబ్దం ఈ అర్థాన్ని చెప్తుంది, ఈ సమాసం ఈ అర్థాన్ని చెప్తుంది, క్లారిటీ వచ్చేస్తున్నాం అన్నమాట. కంబల అనే పదం సహయోగం తీసుకున్నాం, కంబల అనే పదం సహయోగం తీసుకున్నాం కాబట్టి అర్థం వచ్చేస్తున్నాం అన్నమాట. సమస్త పదము బ్రాహ్మణార్థ, బ్రాహ్మణాయ అయం ఇజ్ ఈక్వల్ టు బ్రాహ్మణార్థ, బ్రాహ్మణార్థ. క్షమితామాచార్య. బ్రాహ్మణార్థ కంబలః అంటే ఇది బ్రాహ్మణుడి కోసం కంబలం అని చెప్పి, అంటే బ్రాహ్మణుడికి కొరకు ఈ కంబలం అనేది. ఓకేనా గురుగారు? అప్పుడు 2 పదాలు విడివిడిగానే రాస్తామండి, బ్రాహ్మణార్థ కంబళ అని. ఇది సమస్తం కలిపి బ్రాహ్మణార్థ, అర్థ శబ్దంతో కదా. అర్థం అంటే ప్రయోజనం. బ్రాహ్మణుడికి ఏ ప్రయోజనం? కంబలతో ప్రయోజనం ఉందన్నమాట. బ్రాహ్మణార్థ అయం శబ్దాన్ని సమస్తమైన అర్థ శబ్దంగా, అంటే అర్థం కదా. చతుర్థి విభక్తి శబ్దం అర్థ శబ్దం సమాసం అవుతుంది చెప్పాం. అర్థాన్ని చెప్పడం కోసమే అయం శబ్దాన్ని ఉపయోగించాం. ఇది ఏంటి? ఇది ఏంటి ప్రయోజనం? అంటే ప్రయోజనం వస్తువు, పదార్థం. బ్రాహ్మణార్థ అంటే కంబళ అనే అర్థం వస్తుంది. బ్రాహ్మణార్థ అని చెప్పాం. బ్రాహ్మణార్థ ఏంటి? కంబల, బ్రాహ్మణుడి కోసం కంబల్ అని చెప్పి. నెక్స్ట్ ఇంకోటి ఎగ్జాంపుల్ రాసుకోండి. ఛాత్రాయ ఇదం, ఛాత్రాయ ఇదం. గురుగారు బ్రాహ్మణార్థ వేరుగా రాయాలి, కంబళ వేరుగా రాయాలి కదా? వేరుగా రాయాలి, వేరే పదం కదా అది. ధన్యవాదాలు. బ్రాహ్మణార్థ బ్రాహ్మణుడి కోసం, బ్రాహ్మణార్థ బ్రాహ్మణుడి కోసం. ఏంటది? బ్రాహ్మణుడి కోసం కంబలః, కంబలము. అందుకే వేరే పదం యొక్క ఈ సమాసం చేసేటప్పుడు చెప్పి నిత్య సమాసం ఇది. ఈ సమాసం చేసేటప్పుడు వేరే పదం యొక్క సహాయం తీసుకోవాలని చెప్పి ఇదే అన్నమాట. కంబల పదం యొక్క అర్థాన్ని తీసుకున్నప్పుడు దానికి అర్థం స్పష్టంగా వస్తుంది. నిత్య సమాసం అంటే ఏమిటి సార్?
అంటే దానికి వికల్పం ఉండదు, దీంట్లో ఇదే ఉంటుందన్నమాట. బ్రాహ్మణాయ ఇదం అంటే ఇంకా బ్రాహ్మణుడి కోసం ఏదైతే ఉందో అదే వస్తువు, దీనికి వేరే వేరే అర్థంలోకి మారడానికి లేదు. అంటే వికల్పం అంటే ఫస్ట్ కదా సార్, ఒకసారి ఈ ద్వితీయం అంటే వికల్పం ఉండదు దీంట్లో అని అర్థం. మహోదయ వికల్పం ఉండదు. మహోదయ, బ్రాహ్మణార్థ అనేది సమాసము, బ్రాహ్మణాయ అయం అనేది వికల్పం కదండి, ఇంకా ఒక రకంగా. నేను విగ్రహ వాక్యం అంటే వికల్పం కాదు, విగ్రహ వాక్యం. విగ్రహ వాక్యము బ్రాహ్మణాయ ప్లస్ అయం అనేది విగ్రహ వాక్యము. దాన్నే ఆ విగ్రహ వాక్యం సమస్త పని చేసినప్పుడు బ్రాహ్మణార్థ అయిపోయింది అన్నమాట. ఓకే ఓకే ఓకే. ఇది ఎవరికి, ఇది బ్రాహ్మణార్థ కంబళహకి విశేషణం అన్నమాట. కంబళహ శబ్దం పుల్లింగంలో ఉంది కాబట్టి మనం ఇక్కడ బ్రాహ్మణార్థ అని చెప్పాం. అది కంబళగా కావచ్చు, ఇంకో వస్తువు కావచ్చు. ఒకవేళ కంబళ స్థానం లేదా మనం ఇది ఇంకేమైనా పెట్టాము పుష్పం అని చెప్పాము అనుకోండి, బ్రాహ్మణార్థం అయిపోతుంది. అప్పుడు అయం స్థానంలో ఇదం వస్తున్నాడు. అప్పుడు బ్రాహ్మణాయ ఇదం, బ్రాహ్మణార్థం, బ్రాహ్మణార్థం పుష్పం, బ్రాహ్మణుడి కోసం పుష్పం, అంతే. లేదా బ్రాహ్మణుడి కోసం వ్యంజనం అన్నం, లేదా బ్రాహ్మణుడి కోసం ధనం. అంటే కంబళం చెప్పడం ద్వారా బ్రాహ్మణార్థ పూర్తి అవుతుంది సెంటెన్స్. ధనం. అవునండి, ఇది కంబళం చెప్పడం ద్వారా కంబళకి పూర్తి విశేషం. అవుతుంది అర్థం, అంతే కదండి. జీ జీ అంటే మా అర్థం తెలియాలి కదా. అర్థం బ్రాహ్మణుడి కోసం అని తెలియడానికి చెప్పి ఉపయోగిస్తాం. బ్రాహ్మణుడి కోసం సందేహంగా ఉంటుంది వాక్యం, సమాసం చేసిన కూడా వాక్యం సందేహంగా ఉంటుంది. ఆ సందేహ నివృత్తి కోసమే అన్య పదం యొక్క అర్థాన్ని అన్య పదం యొక్క సంయోగం తీసుకోవాలని చెప్పింది. అవునండి, అర్థమైంది. ఇంకోటి రాసుకొని ఛాత్రాయ ఇదం, ఛాత్రాయ ఇదం, ఛాత్రాయ ఛాత్రుడాయ. మా చతుర్థి భక్తి యొక్క అర్థం చేసు. చతుర్థి భక్తి ఏంటి? సంప్రదానం అంటే కొనుక్కొని కై. ఛాత్రుడి కోసం ఇదం, ఇదం ఏంటి? ఛాత్రుడి కోసం ఇది అంటున్నాం. ఇదం అంటే నపుంసకలింగ శబ్దం అంట, దాన్ని బట్టి నపుంసకలింగ శబ్దం ఉంటున్నాం అట. ఛాత్రాయ ఇదం ఇది విగ్రహ వాక్యము. దీన్ని సమస్త పదం కలిపినప్పుడు ఛాత్రార్థం, ఛాత్రార్థం ఏంటి? ఛాత్రుడి కోసం పుస్తకం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ధనం కావచ్చు, ఓకేనా, యానం కావచ్చు, అది మా ఇష్టం. ఉత్తర అది అన్యపదం అనేది ఏదేం పెట్టుకోవచ్చు, అర్థాన్ని బట్టి అర్థానుకూలంగా అర్థానుసారంగా ఏది కావాలో తెచ్చుకుంటాం. ఇప్పుడు ఛాత్రాయ ఇదం ఛాత్రార్థం ఇది సమస్త పదం. ఏంటి ఛాత్రార్థం? ఛాత్రార్థం పుస్తకం, పుస్తకానికి విశేషణం. ఇక్కడ పుస్తకం శబ్దం నపుంసకలింగంలో ఉంది కాబట్టి సమస్తము ఛాత్రార్థం అని చెప్పాం. ఓకే, స్పష్టమైందండి ఇప్పుడు? ఛాత్రార్థం. ఇప్పుడు సార్ యాక్చువల్ గా పైన బ్రాహ్మణాయ అయం అన్నప్పుడు కూడా బ్రాహ్మణార్థం అని చెప్పచ్చు అసలు? చెప్పకూడదు. అది అర్థ శబ్దం. అయం అనేది పుల్లింగ శబ్దం. అంటే మనకు రాబోయే శబ్దం ముందు తెలుసా. నెక్స్ట్ శబ్దం ఏం పెట్టుకోబోతున్నాం? ఆ సహాయక శబ్దం కంబలకు విశేషణంగా విశేషణంగా తీసుకోబోతున్నాం అంటే అయం పెట్టామట. ఒకవేళ మన లక్ష్యం పుస్తక ధనం అనుకోండి, అప్పుడు ఇదం పెట్టుకోవాలి. అర్థమైంది సార్, అర్థమైంది. ఒకవేళ కన్యా శబ్దం బ్రాహ్మణాయ ఇయం బ్రాహ్మణార్థ, బ్రాహ్మణ ఇయం బ్రాహ్మణార్థ కన్యా, బ్రాహ్మణుడి కోసం ఈ కన్యా, అప్పుడు కన్యాకి విశేషణం. అట్లా ఉంది. 3 లింగాలు వస్తాయని చెప్పాం కదా మనం. ఇప్పుడు పుల్లింగం కాబట్టి బ్రాహ్మణాయ అయం బాలక, బ్రాహ్మణార్థ బాలక, బ్రాహ్మణుడి కోసం బాలకుడు. బ్రాహ్మణాయ ఇదం బ్రాహ్మణార్థం పుస్తకం. బ్రాహ్మణాయ ఇయం బ్రాహ్మణార్థ కన్యా, బ్రాహ్మణుడి కోసం ఈ కన్యా, ఈ బాలిక, ఏదైనా కానీ. అట్లా 3 లింగాలు మనకు విశేషము ఏం వస్తుంది, ఆ విశేషాన్ని బట్టి మనం ఈ విశేషణంగా మార్చుకోవాలి. రాబోయే విశేష్యాన్ని బట్టి ఈ సమస్త పదాన్ని పుల్లింగాన్ని పెట్టుకోవాలన్నా, నపుంసకలింగాన్ని పెట్టుకోవాలన్నా, స్త్రీలింగాన్ని పెట్టుకోవాలనేది మనం అర్థం చేసుకున్నప్పుడు బ్రాహ్మణార్థ పెట్టుకోవచ్చు. నపుంసకలింగం అయితే రాబోయే శబ్ద బ్రాహ్మణార్థం, లేకపోతే బ్రాహ్మణార్థ స్త్రీలింగంలో. ఓకేనా? ఆ రకం తీసుకోవాలి. ఓకే సార్. అలాగే ఎన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు చెప్పాం కదా, అది బ్రాహ్మణే కాదు, ఎవరికైనా క్షత్రుడికి కావచ్చు, వైశ్యుడికి కావచ్చు, శుద్ధుడికి కావచ్చు, ఇంకేదైనా ఏ దానికైనా కావచ్చు. లౌకిక వ్యవహారంలో సామాన్య మనిషికి కావచ్చు,
ఓకే, ఏది ఏ దాని కోసం అయితే ఉందో, ఏ సందర్భంలో మనం ఉపయోగిస్తున్నామో ఆ సందర్భంలో తీసుకోవాలి. భోజనాయ గురుగారు నమస్కారం గురుగారు. ఉదాహరణ చెప్పండి సార్. గురుగారు గురుగారు రామాయ స్త్రీలింగానికి సీత కూడా ఒక ఉదాహరణ అని చెప్పండి. చెప్పద్దు. రామాయ సీత, రామాయ ఇయం విగ్రహవాక్యం అంటే రామాయ ఇయం, రామార్థ సీత. అన్యపదం ఏంటి? సీత పెట్టుకోవాలి. ఇయం అనేది స్త్రీలింగ శబ్దం. ఇయం సీత. అంటే ఏది ఎవరి కోసం అయితే ఉందో, ఏ వస్తువు కోసం అయితే, ఏ వ్యక్తి కోసం అవుతుందో, అది పుల్లింగంలో ఉందా, స్త్రీలింగంలో ఉందా, నపుంసకలింగంలో ఉందా, దాన్ని బట్టి అక్కడ విగ్రహవాక్యంలో పదం పెట్టుకోవాలి. సమస్త పదంలో కూడా పుల్లింగమా, స్త్రీలింగం, నపుంసకలింగం అక్కడ మార్చుకోవాలి విశేషాన్ని బట్టి. అస్తు మహోదయ్, ధన్యవాదాలు. నెక్స్ట్ ఇప్పుడు ఈ బిందు మార్చుకోవాలండి ఏంటండి? ఉత్తర పదంలో మార్చుకోవాలండి. నపుంసకలింగము, స్త్రీలింగము, లేకపోతే పుంలింగము అనేది అయం ఇయం అనే వస్తాయండి. అయం అనేది సర్వనామ శబ్దం కదా. అయం అనేది పుల్లింగ శబ్దము, ఇయం అనేది స్త్రీలింగ శబ్దం సర్వనామంలో. అదేవిధంగా ఇదం అనేది నపుంసకలింగం. ఈ మూడిట్లను బట్టి మనం తర్వాత పుస్తకమో, సీతానో, కంబలహానో ఏదో అట్లా ఏదో ఒక వస్తువు మనం పెట్టుకోవాలి లింగాన్ని బట్టి. దాన్ని బట్టి విశేషణం మార్చుకుంటాం అక్కడ. మనకు ముందే తెలిసి ఉంటుంది, మనకు ఏ సందర్భంలో మాట్లాడుకుంటున్నాము, ఏ స్థితిలో ఉన్నాము, అక్కడ కన్యాకి విశేషణంగా ఉందా, పుస్తకానికి విశేషణంగా ఉందా, ఏదైనా ఒక పుల్లింగ శబ్దానికి, ఏదైనా వ్యక్తి పుల్లింగ వస్తువుకి, వ్యక్తి విశేషానికి మనకు అవసరం ఉందా, ఆ అర్థాన్ని బట్టి, అందుకే అర్థానుగుణంగా పుల్లింగమా, నపుంసకలింగం, స్త్రీలింగం తీసుకుంటామంట. క్షమితం ఆచార్య. ఇప్పుడు ఆ లెక్కన మనం గాని చెప్పుకోవాలంటే, ఒక వ్యక్తి కాన్స్టెంట్ గా ఎవరైనా కానివ్వండి ఉంచితే, అతనికి ఇవ్వబడేటటువంటి వస్తువు లేదా అతని కొరకు ఏదైతే ఉందో అది ఏ లింగం యొక్క శబ్దం అయిందో దానిని బట్టి ఇయమా ఇదమా అన్నది మనము చెప్పుకో అదే ఇప్పుడు రాముడు కోసం నమస్కరిస్తున్నాము అన్నప్పుడు రామాయుధం పుష్పం, రాముడు నమస్కరితం పుష్పం. ఈ పుష్పాలు ఎందుకే? రాముడి కోసం, రాముడి పూజ కోసం. రామాయ ఇదం, ఇదం కిం, ఇదం పుష్పం, రామార్థం పుష్పం. అస్తు మహోదయ. మనకు ముందు తెలిసింది ఆ పదం ఏది, పుల్లింగ పదమా, స్త్రీలింగ పదమా ఏంటి, దాన్ని బట్టి మనం సమస్త పదము అలాగే పెట్టుకుంటే విగ్రహవాక్యం అలాగే మార్చుకుంటాం. ఓకేనా మహోదయ? జీ, బహువచనంలో కూడా చెప్పుకోవచ్చుగా, ఒక్క రాముడు కాకుండా రాముళ్లకు చెప్పుకోవచ్చు. అప్పుడు అదే విధంగా మారిపోతుంది. దాని సమస్త పదం కూడా బహువచనంలోకి మారిపోతుంది. చెప్పుకోవచ్చు, బహువచనం చెప్పుకోవచ్చు, ద్వివచనం చెప్పుకోవచ్చు. రామాయ స్థానంలో రామాభ్యాం పెట్టుకుంటాం, లేదా రామేభ్య పెట్టుకుంటాం. ఇక యూపాయ అని చెప్పాం, యూపాయ లేదా యూపాయ, యూపాభ్యాం, యూపేభ్య, యూపేభ్య దారు. ఇది అక్కడ ఏంటంటే దారు దారు చాలా కథలు కూడా ఉన్నాయి అక్కడ. యూపేభ్య దారుని, అది కూడా ఉత్తర పదం బహువచనం పెట్టుకోవచ్చు. అట్లా ఉత్తర పదంలో ఏకవచనం పెట్టుకోవచ్చు, ద్వివచనం పెట్టుకోవచ్చు. మన అర్థాన్ని బట్టి ఏది పూర్వ పదం మార్చుకోవాలా, ఉత్తర పదం మార్చుకోవాలా, వచనాన్ని మార్చుకోవాలి, ఏ సంఖ్య ఏకవచనంలో ఉందా, ద్వివచనంలో, బహువచనంలో ఉందా, అలాగే మార్చుకోవాలి. అప్పుడు సమస్త పదం ఎట్లా వస్తుంది సార్? యూపేభ్య దారు దారుని. అప్పుడు అది మనకు విశేషము పుల్లింగం అని నపుంసకం తెలిసిన తర్వాత దాన్ని బట్టి బహువచనం పెట్టినాడు, అది బహువచనంలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు బ్రాహ్మణాయ అయం అని చెప్పాము. ఇప్పుడు అయం ఇమే ఇమాహ, బ్రాహ్మణాయ బ్రాహ్మణాయ బ్రాహ్మణేభ్య ఇమాహ, బ్రాహ్మణేభ్య ఇమాహ బ్రాహ్మణ. అప్పుడు బ్రాహ్మణార్థాహ, అర్థశబ్దం పుల్లింగం ఎందుకంటే బ్రాహ్మణార్థాహ బహువచనం పెట్టుకుంటాము. బ్రాహ్మణార్థాహ కంబలాహ, బ్రాహ్మణార్థాహ కంబలాహ. బ్రాహ్మణుల కోసము ఈ కంబళ్ళు ఉన్నాయి చాలా. అప్పుడు సమస్త పదం కూడా అది ఏ లింగంలో ఉందో ఆ లింగం యొక్క బహువచనం పెట్టుకుంటాం. బ్రాహ్మణ అర్థ శబ్దం పుల్లింగం దాన్ని బట్టి ద్వివచనంలో, బహువచనం అయితే బహువచనం. అర్థాహ అంతిమ అర్థ శబ్దం వస్తుంది, అర్థాహ అని పెట్టుకుంటాం. ఓకేనా? ధన్యవాదాలు. ఇలాగా మనం బహువచనము, ద్వివచనము ఎలాగైనా మార్చుకోవచ్చండి.
లింగం మార్చుకోవచ్చు, వచనం మార్చుకోవచ్చు. ఏ దానికి పూర్వపదానికి ప్రాధాన్యత ఇస్తున్నావా, ఉత్తర పదానికి ప్రాధాన్యత ఇస్తున్నావా? ఒకసారి పూర్వపదాంలో కూడా ఒకే ఇద్దరు బ్రాహ్మణులు ఒకే వస్తువుతో అక్కడ సరిపోతుంది. ముగ్గురు బ్రాహ్మణులు కూడా ఒకే వస్తువుతో అక్కడ సరిపోతుంది. ఒకసారి ముగ్గురు బ్రాహ్మణులకు ముగ్గురికి విడివిడిగా వ్యక్తి విశేషం కావాల్సి ఉంటుంది. అది మన వాక్యాన్ని ఏ రకంగా తీసుకోవాల్సిందని చెప్పి మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రామాయ అని చెప్పాం, ఇప్పుడు కృష్ణాయ అని చెప్పామండి. కృష్ణాయ ఇయం, ఆ కృష్ణుడికి ఒక భార్య ఉంది, ఇద్దరు భార్యలు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు? అపేక్ష బట్టి అర్థాన్ని ఏ రకంగా తీసుకువెళ్ళాము. కృష్ణుడు ఒకడే, ఆ భార్య అనేప్పుడు ఇద్దరు అనుకుంటా ఊహించుకున్నాం అనుకోండి. చాలా మంది గోపికలు ఉన్నారని చెప్పి బహుశలు తీసుకువెళ్ళాలి. అప్పుడు కృష్ణుడు చాలా మంది గోపికలు ఉన్నారు. ఆ కృష్ణాయ ఇయం ఇమే ఇమాహ, కృష్ణాయ ఇమాహ, కృష్ణాయ ఇమా. కృష్ణుడు ఒకడే, కానీ గోపికలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. లేదా కృష్ణుడు చాలా బహుశలు పెట్టుకున్నాం అనుకోండి అర్థానుసారంగా. అట మన ఇష్టం. అది పూర్వపదాన్ని బహుశలు పెట్టుకోవచ్చు, లేదా ఓన్లీ ఉత్తర పదాన్ని బహుశలు పెట్టుకోవచ్చు, లేదా పూర్వపదం ఏకవచనంలో ఉత్తర ద్వివచనంలో, అట్లా అర్థానుసారంగా విగ్రహంలో మార్పులు వస్తాయి. ఓకేనా? అది దాన్ని బట్టే సమస్త పదం కూడా మనం మార్చుకోవాలి. ఇప్పుడు గోపిక అంటే దాని సమస్తం కూడా బహువచనంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏంటి? కృష్ణాయ కృష్ణార్థం గోపికాహ, గోపికాహ కూడా గోపికాహ అంటాం. అప్పుడు మహోదయ రామాయియం ఏమవుతుంది? రామాయియం రామార్థ, రామాయియం రామార్థ స్త్రీలింగ శబ్దం. రామార్థ, సరేనండి. రామార్థ థాకి దీర్ఘం. సరేనండి. రామార్థ కా సీత. ఓకే సార్ అప్పుడు ఈ ప్లూరల్ లో పుల్లింగము, అర్థ పుల్లింగము, అర్థం నపుంసకలింగము, అర్థా స్త్రీలింగం. అందుకే 3 లింగాలు ఉంటుంది చెప్పాం కదా మనం. 3 లింగాలు ఈ రకంగా చూసుకోవాలి మనం. విశేషాలు అయిపోతుంది కదండి మహోదయ. అదే అండి అన్య పదం ఏదైతే ఉందో విశేషము, ఆ విశేషాన్ని బట్టి మనం విగ్రహ వాక్యం యొక్క సమస్త పదం పెట్టుకోవాలి. ఇది విశేషణము. సార్ ఇప్పుడు కృష్ణాయ ఇమా అన్నప్పుడు విగ్రహ వాక్యం ఎలా వస్తుంది సార్? అది సమగ్ర ఏంటంటే మళ్ళీ చెప్పండి. కృష్ణాయ ఇమాహ, ఇమాహ బహువచన రూపం. ఇయం ఇమే ఇమాహ బహువచన రూపం. అంటాము. అప్పుడు సమస్త పదం ఎలా వస్తుంది? కృష్ణార్థాహ, గోపికలు కదా. కృష్ణార్థాహ. ఓకేనా? బహువచనంలోకి వచ్చేస్తుంది. అస్తు, క్లారిటీ వచ్చేసింటా అనుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ రాసుకోండి. అలాగే ఇప్పుడు ముందు చతుర్థి విభక్తి ఏదో ఉండొచ్చు, కాకపోతే అది ఏ దానికైతే ఉందో దాన్ని బట్టి, వస్తువుని బట్టి, పదార్థాన్ని బట్టి, వ్యక్తిని బట్టి మనం అన్య పదాన్ని సహాయంగా తీసుకొని దాన్ని అర్థం చెప్పుకుంటాము. అస్తు, నెక్స్ట్ ఒక బిందు రాసుకోండి. చతుర్థి విభక్త్యంత శబ్దము, చతుర్థి విభక్త్యంత శబ్దము. నెక్స్ట్ బిందు అండి. భోజనాయ అని చెప్పేసి మానేశారు. భోజనాయ అని చెప్పి ఆపేశారు. భోజనాయ ఇదం, భోజనాయ ఇదం, భోజనాయ ఇదం, భోజనం చేయడానికి తండులహ. భోజనాయ ఇదం, భోజనార్థ తండులహ బియ్యం. భోజనాయ ఇదం లేదా పాయసాయ ఇదం, పాయసం తీసుకున్నాను. పాయసాయ ఇదం, ఇదం కిం, ఇదం క్షీరం. పాయసం కోసం ఈ పాలు. అలా ఎన్నైనా మార్చుకోవచ్చు అని చెప్పి ఎగ్జాంపుల్ చెప్పబోయాను. భోజన ఇదం ధాన్యం, ఇదం ఓదనం. మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు అండి. అలాగా భోజనం కోసం ఇది. ఇది కృష్ణాయ ఒకసారి చెప్తారా బహువచనం? కృష్ణాయ ఇమాహ, ఇమాహ, ఇమాహ కాహ గోపికాహ. కృష్ణాయ, కృష్ణుడు ఒకడే. కృష్ణాయ ఇమాహ, సమస్త పదం వస్తుంది కృష్ణార్థాహ, కృష్ణార్థాహ. ధన్యవాద గురువు గారు. కృష్ణార్థాహ గోపికాహ, ఆ పదం కూడా రావాలి ఖచ్చితంగా. అప్పుడే కృష్ణార్థాహ, కృష్ణుడి కోసం ఎవరు? గోపికాహ. ఆ పదం చదవనుకోండి
అర్థం అది అసంపూర్ణంగా ఉంటున్నమాట, సందేహం వస్తున్నమాట. అందుకే చాలా మంది ఏంటంటే కృష్ణార్థ అని చెప్పి సందర్భాన్ని బట్టి కొంత వాళ్ళు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు. చాలా మంది ఇప్పుడు వ్యాకరణ యుక్తంగా మనకి పదాలు తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇట్లా అన్యపదం ఇక్కడ లేదండి, కృష్ణార్థ అని చెప్పాము, సందర్భం బట్టి ఇదే వస్తుందని చెప్పి వాళ్ళకి అనుకూలంగా చాలా మంది రకరకాల అర్థాలు తీసుకుంటుంటారు. ఇక్కడ అనర్థం అయిపోతుందంట. ఆ సిద్ధాంత అనుకూలంగా ఉంటే పదవాళ్ళు అనమాట. అట్లా ఇటువంటివి అన్య పదాన్ని సహాయం తీసుకోకుండా, వాళ్ళు ప్రకరణాన్ని సందర్భాన్ని తీసుకోకుండా వాళ్ళు ఇష్టానుసారం పోయి కృష్ణార్థ అని చెప్పి ఏదైనా తీసుకో దాని దేవుని ఏదైనా పెట్టుకుంటూ ఉంటాం. అట్లా కొన్ని సిద్ధాంతాలు ఆత్మ పరమాత్మ విషయంలో సైద్ధాంతిక గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అటువంటి చోట్ల ఇటువంటి వ్యాకరణ దోషాలు తెలియకపోవడంలో మనకు చాలా భిన్న అర్థాలు వస్తూ ఉంటే అక్కడ భిన్న మతాలు ఏర్పడుతూ ఉంటాయండి, అర్థం చేసుకోకపోవడానికి కారణం వల్ల. అస్తు. క్షమితామాచార్య, ఇప్పుడు దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఒకరి కోసం బహు వస్తువులు అయి ఉండొచ్చు, లేదా బహుమంది కావచ్చు, లేదా బహుమంది కోసము బహు వస్తువులు బహుమంది అయి ఉండొచ్చు. అలాంటప్పుడు మనము ఎవరి వస్తువులను లేదా మనుషులను ఎవరి కోసమైతే ఉన్నాయో ఆ వస్తువుల్ని చెప్పేటప్పుడు అర్ధాహ అట్లాగా చెప్పవలసిన అవసరం అయితే ఏర్పడుతుంది, అంతే కదా? అదే వచనాన్ని బట్టి మనకు అక్కడ వాక్య అర్థాన్ని బట్టి మనం అర్థాహ వచనాలు తీసుకోవచ్చు, లింగం తీసుకోవచ్చు, మనం దాన్ని బట్టి అండి, అదే తాత్పర్యం. ఓకేనా? మీరు కరెక్టే చెప్పారు. ఓకే అండి, నెక్స్ట్ చూడండి. చతుర్థ్యంత శబ్దము, చతుర్థి విభక్త్యంత శబ్దము, చతుర్థి విభక్త్యంత శబ్దము చతుర్థి విభక్త్యంత శబ్దము బలి కామ, బలి సామాన్య భక్తాలు అండి, బలి కామ హిత కామ, బలి కామ, హిత కామ, సుఖ మరియు రక్షిత. చతుర్థ్యంత శబ్దము చతుర్థ్యంత శబ్దానికి చతుర్థ శబ్దకి యాడ్ చేయండి. చతుర్థి విభక్త్యంత శబ్దానికి బలి కామ, హిత కామ, సుఖ కామ, రక్షిత ఈ శబ్దాలతో కూడా ఈ శబ్దాలతోటి కూడా తత్పురుష సమాసం అవుతుంది. ఈ శబ్దాలతోటి కూడా సమాసం అవుతుంది. ఈ శబ్దాలతోటి కూడా సమాసం అవుతుంది. ఈ శబ్దాలతోటి కూడా తత్పురుష సమాసం అవుతుంది. ఇక్కడ అష్టాధ్యాయ సూత్రం ఏంటంటే చతుర్థి తదర్థార్థ బలి హిత సుఖ రక్షితై అనే సూత్రం ప్రకారం అండి. ఇవి ఏవైతే నియమాలు చెప్తున్నానో అన్ని అవి అష్టాధ్యాయ మహర్షి పాణిని యొక్క సూత్రాలండి. ఓకే, చతుర్థి విభక్తి శబ్దము వేదాంతం అవుతుందంటే బలి హిత సుఖ రక్షిత ఈ శబ్దాలతోటి కూడా తత్పురుష సమాసం అవుతుంది అని చెప్పి చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చూడండి. బలి శబ్దంతో చతుర్థి విభక్తికి బలితో సమాసం చేసినప్పుడు ఎలా ఉంటుంది, అదే చతుర్థి విభక్తికి హిత శబ్దంతో సమాసం చేసినప్పుడు ఎలా ఉంటుంది, అదే చతుర్థి విభక్తికి సుఖ శబ్దంతో సమాసం చేసినప్పుడు ఎలా ఉంటుంది, రక్షిత శబ్దంతో సమాసం చేసినప్పుడు ఎలా ఉంటుంది. ఉత్తర పదంలో మటుకు బలి హిత సుఖ రక్షిత ఈ శబ్దాలే ఉండాలన్నమాట. పూర్వంలో చతుర్థి విభక్తి అనివార్యం ఏదైనా కావచ్చు అది, కానీ ఉత్తర పదంలో ఒకే సమాసం అయితే ఈ శబ్దాలతోనే అవుతుంది. ఇది అంతకుముందు చెప్పిన పదాలతో అవుతుంది. అట్లా నియమాలు కట్టిపడేస్తున్నాడు ఎక్కడెక్కడ ఏ సందర్భాల్లో చతుర్థి తత్పురుష సమాసం వస్తుంది అనేది. ఓకే, తో రాసుకుని ఎగ్జాంపుల్ రాసుకుంది. అతిథయే అతిథ ఒట్టు, మూడవది ఒత్తు థ అండి. అతి అనేది సామాన్య తకారము, మూడవ అక్షరము థ ఒత్తుత. అతిథయే అతిథి అంటాం కదా, అతిథి. చతుర్థి విభక్తి ఏ క్వశ్చన్ వచ్చింది, అతిథయే అవుతుంది. అతిథయే బలిహి, అతిథి కోసమైనా బలి ఇస్తామండి మనం. అతిథయే బలిహి
అతిత బలిహి. బలి శబ్దం సమాసం ఏమంట చతుర్థి అతితయ అని చతుర్థి విభక్తి అంత శబ్దానికి బలి శబ్దంతో తత్పురుష సమాసం చేశాం. అప్పుడు ఏమొస్తుంది సమస్త పదము అతిథి బలిహి. అతిథి బలిహి కలిపి రాయండి. అతిథి బలిహి. అతిథి కోసం బలి అంట. బలి అంటే ఏంటి తాత్పర్యం? బలి అంటే భోజనం అండి. బలి అంటే ఏంటి? భోజనం అంటే ఇవ్వటం అన్నమాట. తాత్పర్యం బలి అంటే చాలా మంది రూఢి అర్థం బలి అంటే ఏదో బలి ఇవ్వడం, రక్తపాతం చేయడం అని చెప్పి అలా అనుకుంటూ ఉంటారు అన్నమాట. కానీ బలి అంటే బలి ఇవ్వడం, బలి వైశ్వదేవ యజ్ఞం అని చెప్పి యజ్ఞం చేస్తే చెప్తున్నాం. అంటే ఆ పశు పక్షులకు బలి ఇవ్వడం అంటే మనం ఏ విధంగా అన్ని సమస్త పదాలకు అయితే అన్న పానాలు ఇస్తున్నాం, అలాగా పశు పక్షులు క్రిమి కీటాలు కూడా బలి ఇస్తామంటే భోజన పదార్థాలు ఏదో ఒకటి మనం చీమలకు పక్షులకు అని గోడల మీద ఇంట్లో అక్కడ పక్కన పెడుతూ ఉంటాం అన్నమాట. దాన్ని బలి అంటాం. అంటే భోజనం ఇవ్వటం అన్నమాట. ఇక్కడ ఏం చెప్పాము? అతిథయే బలి అంటే భోజనం. ఇక్కడ సందర్భం బట్టి బలి తీసుకోవాలి. ఎటువంటి బలి ఇస్తున్నాం అనేది. అతిథయే బలిహి అతిథి బలిహి అంటే అతిథి కోసం భోజనం. మీరు చెప్పొచ్చు అతిథి కోసం బలి అంటే అదే ఉంది, మేము ఈ రోజులో అవన్నీ భిన్న రకాలుగా మేము అవి ఇస్తున్నాము, ఏదైనా ఒకటి కదా మీకు అతిథి కోసం ఇవ్వాలి కదా అని చెప్పి తర్కం చేసేవాళ్ళు కుతర్కం చేసేవాళ్ళు అలా కూడా చెప్తుంటారు అన్నమాట. బలి అంటే తాత్పర్యం ఇక్కడ ఏదైనా కావచ్చు కదా అని చెప్పి అలా తీసుకోకుండా మన సాత్వికమైనటువంటి ఆహారం అవుతుందా అది తీసుకోవాలి. అస్తు. గవే హితం. గవే హితం 2 ఎగ్జాంపుల్. గవే హితం అంటే గవే అంటే గో శబ్దం చతుర్థి విభక్తి వస్తుంది. గౌ శబ్దానికి చతుర్థి విభక్తి ఏకవచనం అవుతుంది, గవే అవుతుంది. గౌ గావో గావహ, గాం గావో గాహ, గవా గోభ్యాం గోభి. గవే చతుర్థి విభక్తి ఏకవచనం వస్తుంది, గవే. హిత శబ్దంతో సమాసం చేస్తున్నాను. చతుర్థి శబ్దము చతుర్థి విభక్తి అంటే శబ్దము హిత శబ్దంతో సమాసం చేసినప్పుడు హిత శబ్దం అంటే గవే హితం. అందుకే సంగత్యం ఏ సందర్భంలో ఏ శబ్దాన్ని ఎలా వాడుకోవాలని తీసుకోవాలి, అది తెలియాలన్నమాట. గవే హితం. ఏ రామాహితం, రాముడికి హితమైనది ఏదైతే ఉందో అలా పేర్లు ఎన్నే మార్చుకోవచ్చు. గో శబ్దం తీసుకోవాలి కాదు, దాని తాత్పర్యం అర్థమైందంటే ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు హిత శబ్దాన్ని. హితం ఏదైనా హితం కావచ్చు. మనకు గవే హితం, ఆవుకు హితమైనది ఏది ఉంటుంది, హితకాది భోజనం ఏదైతే ఉందో అది తీసుకుంటాను. గవే హితం గోహితం. గవే హితం విగ్రహ వాక్యము, సమస్త పదం వచ్చేసి గోహితం. గోహితం, గవే హితం గోహితం. ఓకేనా? నెక్స్ట్ ఇది స్పష్టమైన అనుకుంటే ఈ బిందు అలా ఎన్నో రాసుకోవచ్చు. మాత్రే సుఖం, మాతాకి సుఖమైనది ఏదైతే ఉందో మాత్రే సుఖం. మాత్రే సుఖం కలిపితే మాతృ సుఖం అంటే మాతాకు సుఖమైంది, సుఖకరమైంది. సుఖ శబ్దంతో సమానం చేసాం ఇక్కడ. మాత్రే సుఖం, మాతృ సుఖం. చూడు ఇక్కడ ముందేమో చతుర్థి విభక్తి కనిపిస్తుంది, తర్వాత మనం చెప్పుకునే శబ్దం బలి శబ్దం కానీ హిత శబ్దంతో సుఖ శబ్దం ఇవే ఉంటాయండి, ఏదో ఒకటి ఉంటుంది. మాత్రే సుఖం, మాతృ సుఖం. ఇక్కడ మాతృ శబ్దానికి మాత్రే అనే చతుర్థి విభక్తి అనే శబ్దానికి సుఖ శబ్దంతో సమాసం చేశాం. మాతృ సుఖం అయిపోయింది. ఓకే. శిశుభ్యః రక్షితం. శిశుభ్యః రక్షితం. శిశుభ్యః రక్షితం. రక్షిత శబ్దంతో ఇప్పుడు సమాసం చేస్తున్నాం, తత్పురుష సమాసం. శిశుభ్యః రక్షితం అంటే శిశువుల కోసం రక్షిత బహువచనం వచ్చింది. శిశుభ్యః ఒక శిశువుగా చాలా మంది శిశువుల కోసం ఏదో ఉంచబడింది అన్నమాట, ఏదో ఒక పదార్థం వాళ్ళ కోసం తీసిపెట్టాం అనమాట. శిశుభ్యః రక్షితం. శిశుభ్యః రక్షితం. శిశుభ్యః రక్షితం. శిశువుల కోసం అంటే పిల్లల కోసం ఏదైనా ఒక వస్తువు పదార్థం తినడానికి తినుబండారం వాళ్ళ కోసం తీసిపెట్టాం అనమాట. శిశుభ్యః రక్షితం. సమస్త పదం వస్తుంది శిశు రక్షితం. శిశు రక్షితం శిశువుల కోసం ఉంచబడింది. శిశు రక్షితం. గురుగారు అప్పుడు శిశు రక్షితం అంటే అది ఏకవచనం అయిపోతుందేమో. శిశుభ్యః కదా అంటే బహువచనం సమస్త పదంలో ఎక్కడ కనపడడం లేదు. ఆ పూర్వ పదాన్ని బట్టి సమస్త పదం తీసుకుంటాడు.
అన్ని చోట్ల ఇదే ఉంటుంది. పైన చెప్పిన విధంగా ఇక్కడ అది కాకుండా అక్కడ 3 లింగాలు అని చెప్పా. విశేషణం ఏంటి? శిశువు రక్షితం. రక్షితం అంటే రక్షించబడిన వస్తువు పదార్థం ఒకే వస్తువు ఉంటుంది కదా, అది పదార్థం ఒకటే ఉంటుంది కదా. భోజనం అని చెప్పి భోజనం ఏకవచనం, భోజనం సమస్త పదం వచ్చేస్తున్నారు. భోజనాన్ని అని చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ. అంటే నేను అని చెప్పేది ఏమిటంటేనండి, శిశవే రక్షితాంకి శిశుభ్య రక్షితాంకి తేడా మనం సమస్త పదంలో ఏమైనా ఉంటుందా? అదే నేనేమిటన్నా అంటే శిశుభ్య రక్షితం అంటున్నాం కదా, ఆ రక్షించబడిన పదార్థం అనేది అది ఏకవచనంలో ఉందా ద్వివచనంలో ఉందా దాన్ని బట్టి మనం మార్చుకుంటాం. అంతే తప్పించి ఈ కర్త ఈ చతుర్థి విభక్తి దేనికి వచ్చిందో దాన్ని బట్టి మార్చాం. దీంట్లో దీన్ని బట్టి శిశుభ్య రక్షితం, శిశువులకు ఇది అర్థం ఇస్తుంది. ఈ విగ్రహవాక్యాన్ని బట్టి శిశువులు చాలా మంది ఉన్నాయని తెలిసిపోయింది అన్నమాట. అంటే అప్పుడు సహజంగా మనం మాట్లాడేటప్పుడు శిశు రక్షణ కోసం, గోరక్షణ కోసం అని బహువచనానికి కూడా ఒకలాగా గో శిశు అనే వాడతాం కదండి. అదే ఇప్పుడు దాన్ని బట్టి అదే శిశువుల కోసం విగ్రహ వాక్యంలో ఉండే పదాలను బట్టి మీకు సమస్త పనులు తేడా ఉండదు కదా, అది మీ ప్రశ్న. అంటే నేననేది శిశువుల కోసం రక్షింపబడిన పదార్థమా, శిశువు కోసం రక్షించబడిన పదార్థానికి రెండిట్లకి సమస్త పదంలో ఎట్లా మనం తేడా చూపగలము? అది తేడా లేదండి. ఒక్క నిమిషం రామకృష్ణ గారు, అదే అంటున్నా అండి. రక్షించే పదార్థాన్ని అది అన్య పదం కదా, రక్షించబడిన పదార్థం తెలుసు మనకు. శిశువులకు కూడా రక్షించే పదార్థం ఈ శబ్దాల్లో ఉందా మనకు? అది అన్య పదం. ఆ వస్తువు ఏంటి, పదార్థం ఏంటి? ఆ పదార్థం ఒకటైతేనా శిశు రక్షిత అని, అప్పుడు శిశుభ్య రక్షిత అని శిశు రక్షిత అని చెప్పుకుంటాం సమస్త పదంలో. ఆ పదార్థం ఏకవచనం ఉంటే శిశు రక్షితం, ద్వివచనం ఉంటే శిశు రక్షితే, బహువచనం శిశు రక్షిత అని అలాగా మారిపోతుంది. ఆ విశేష్యాన్ని బట్టి విశేషంలో మార్పు వస్తుంది. మన పైన చెప్పుకునే విధంగానే ఇక్కడ కూడా చూసుకోవాలి. గురుగారు పైన చెప్పిన విధంగానే విశేష్యం కాబోయే ఆ పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థం పుల్లింగ పదమా స్త్రీలింగ పదమా నపుంసలింగ పదం చూసి ఆ పదం సమస్త పదంలో కూడా ఏకవచనం ఉంటుంది. ఒకసారి ఇప్పుడు భోజనం శబ్దం ఉంది, ఆ భోజనం అంటే సమస్త పదం దాంట్లో అండర్స్టూడ్ మొత్తం వస్తుంది. దానికి భోజనం అంటే భిన్న భిన్న వ్యంజనాలు అంటే భోజనాన్ని కూడా పెట్టుకోవచ్చు మనము. శిశుభ్య రక్షితం భోజనం, శిశు రక్షితం భోజనం, శిశు రక్షితం దుగ్ధం. ఆ పాలనాకుడి అక్కడ దుగ్ధం దుగ్ధే దుగ్ధ అని కూడా పెట్టుకోవచ్చు. అది వివక్ష ఆధీనంగా ఉంటుంది. వక్త యొక్క వివక్ష ఆదిని బట్టి మనం బహువచనంలోకి మార్చుకోవచ్చు, ద్వివచనంలోకి మార్చుకోవచ్చు, ఏదైనా మార్చుకోవచ్చు. ఇప్పుడు శిశుభ్య రక్షితం కిం దుగ్ధం, శిశువుల కోసం పాలు తీసి పెట్టాం. అది ఏకవచనం. పాలు అంటే ఆటోమేటిక్ గా సమస్త పదంతో సంగ్రహితం అవుతుంది కాబట్టి దాంతో అర్థం మనకు స్పష్టం అవుతుంది. లేదంటే పిల్లలకు భిన్న భిన్న పాలు అక్కడ పెట్టాం, ఒకరికి మధ్యమైన పాలు పెట్టాం, ఒకరికి బోర్నమిటా పాలు పెట్టాం, ఒకరికి ఇంకా భిన్న భిన్న రకాల పాలు పెట్టాం అనుకోండి, అక్కడ దుగ్ధాని భిన్న భిన్న రకాలుగా ఉన్నప్పుడు దాంట్లో డివైడ్ చేసినప్పుడు దుగ్ధాని వక్త యొక్క వివక్షాదిని బట్టి ఉంటుందండి. ఓకేనా? అది మీరు చెప్పింది అయితే విశేషాన్ని బట్టి మార్చుకోవాలి. అలాగే మన ఆ సందర్భాన్ని ఆ సిచ్యువేషన్ బట్టి అర్థం చేసుకోవాలి. మారుతుంది. లేక శబ్దాలను బట్టి మనకు విగ్రహవాక్యం బట్టి శిశుభ్య అన్నప్పుడు ఒక శిశువా ఇద్దరు, అది క్లారిటీ వచ్చేసిన వాడు అర్థంలో. ఏంటి చూసి దాన్ని బట్టి చూసుకోవాలి. గురుగారు మాతృసుఖం అన్నప్పుడు కూడా మనం అలాంటి మాట కూడా పెట్టుకోవాలి కదా. మీకు కొంచెం గట్టిగా చెప్పండి, మీ వాయిస్ లో వస్తుంది. మాతృసుఖం అన్నప్పుడు ఇప్పుడు ఇక్కడైతే మీరు శిశుభ్య రక్షితం అన్నప్పుడు భోజనం కానీ దుగ్ధం కానీ చెప్పారు. అలాగా మాత్రే సుఖం అన్నప్పుడు మాతృ సుఖం అని అన్న తర్వాత వేరే పదార్థం పెట్టుకోవాలని అర్థం లేదు. సుఖం శబ్దం నపుంసకలింగంలో ఉంది కదా, మాతృ సుఖం అని చెప్పాను. ఇప్పుడు దీన్ని బట్టి ఏం చెప్తున్నా, మాతృ సమస్తమైన మాతృ సుఖం అయిపోయింది కదా. అది సుఖం శబ్దం నిత్య నపుంసకలింగం కాబట్టి మాతృ సుఖం చెప్పాను. దీన్ని బట్టి చెప్పిన ఆ విషయం మాతృ సుఖం. ఆ మాతృ సుఖానికి ఆ విశేష పదం ఏదైతే ఉంది అది ఏదైనా కావచ్చు. మాతృ సుఖం ఏంటి? మాతాకి సుఖకరమైనటువంటిది పిల్లలు కావచ్చు, పుత్ర పుత్రి, ఇంకేదైనా వస్తువు పదార్థం ఏదైనా కావచ్చు. ఓకే, ఏదైనా పెట్టుకోవచ్చు అక్కడ, దానికి సంబంధించి ఏదైనా పెట్టు. అంటే కొన్ని చోట్ల కొన్ని నియమాలు. ఇప్పుడు మీకు సందేహం ఎందుకు వస్తుందంటే ఇక్కడ మన మాతృసుఖ నపుంసకలింగంలో ఉంది కదండి, అప్పుడు విశేషం అనేది కొంచెం ఏ పదార్థం పెట్టుకోవాలి మనం? అలా వచ్చింది సార్, కరెక్ట్.
ఆ డౌట్ సమస్య కలెక్టివ్ రావడము అంటే కొన్ని చోట్ల దీంట్లో నియమాలు పనిచేస్తే మనకు స్థూలంగా చెప్పాము. ఇటువంటి సందర్భం కొన్ని చోట్ల నిత్య నపుంసకలింగంలో ఉంటాయి, కొన్ని చోట్ల వచనాలు మారుతూ ఉంటాయి. అట్లా మనం కొన్ని ఇంకా నియమాలు చెప్పుకున్నా, వ్యాకరణ నియమాలు చెప్పుకున్నా అక్కడ ఎక్కడెక్కడ మారుతుంది అంటే మూల సిద్ధాంతం ఇదే. కొన్ని చోట్ల ఇప్పుడు మాతృ సుఖం వచ్చింది, అది ఆ పదం అనేది పుల్లింగంలో ఉంటే ఎట్లా, అప్పుడు పుల్లింగం తీసుకోమంట. సుఖం మాతృ సుఖం శబ్దం అనేది సుఖం శబ్దం అనేది నపుంసకలింగం ఉంది కాబట్టి ఆ విశేష పదార్థం నపుంసకలింగం తీసుకుంటాం. అప్పుడు ఆ విశేషం ఏదైతే ఉందో ఆ పదం కూడా ఏదైతే ఉందో అది నపుంసకలింగంలో ఉంటుంది అన్నమాట. ఆ వస్తువు విశేషం కూడా నపుంసకలింగమే ఉండాలి, నపుంసకలింగంలో ఉంటుంది. రాయకరికే నపుంసకలింగం, ఎందుకంటే ఆ పదాన్ని బట్టి మాతాకి సుఖమైంది ఏదైనా ఉండొచ్చు కదా. మాత్రే సుఖం, మాత్రే సుఖకరమైన అంటే సుఖ శబ్దం తీసుకున్నట్టే నాపుంసకలింగం ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే బలి, హిత, సుఖ, రక్షణ ఈ శబ్దాలతో మనం సమానం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ సుఖం శబ్దం నపుంసకలింగంలో ఉంది కాబట్టి విశేష పదం ఏదైతే రాబోతుందో అది కూడా మనకు నపుంసకలింగం పదమై ఉంటుంది ఖచ్చితంగా. అవును సార్. ఓకే అండి, స్పష్టమైందండి ఇప్పుడు? స్పష్టమైంది. ఓకే అండి. ఈ రకంగా మనం చతుర్థి విభక్తికి బలి, హిత, సుఖ, రక్షిత ఈ శబ్దాలతో సమాసం చేసినప్పుడు తత్పురుష సమాసం అవుతుందని చెప్పాము. దానికి ఎగ్జాంపుల్ ఏ విధంగా ఉంటాయి అది కూడా చూసాము. ఓకే, ఈ రకంగా మనం చతుర్థి విభక్తిలో ఉండేటువంటి నియమాలు చెప్పుకున్నామండి. అంటే ముఖ్యమైన అంశాలు మొత్తం వచ్చేసాయి. నెక్స్ట్ పంచమి విభక్తిని రేపు చెప్పుకున్నాం. ఇక చతుర్థి విభక్తి ఇది కంప్లీట్ అయిపోయాయండి. పంచమి రేపు చెప్పుకున్నాం అండి. రేపు నుంచి ఇది చతుర్థికి కంప్లీట్ అయిపోయింది. అస్తు, ఇంకేమైనా సందేహాలు ఉన్నాయండి? గురుగారు ఒక్క సందేహం ఉందని. ఇప్పుడు రెండు అవగ్రహాలు పక్క పక్కనే వస్తాయండి. అవగ్రహాలు విగ్రహవాక్యాలు అంటున్నారా? మామూలుగా విగ్రహ, ఇది వేరే అనేది. మనం పొద్దున ఇదే మన యోగ దర్శనం సబ్జెక్ట్ అడుగుతున్నాను. అయితే అవగ్రహాలు పక్క పక్కనే వస్తాయండి. అవగ్రహాలు అంటే ఎందుకంటే ఆ సూత్రం 23వ సూత్రంలో లాస్ట్ పాదంలో పురుషేణ ఆత్మీయత అని ఉంది. ఒక పదము దానికి రెండు అవగ్రహాలు పక్క పక్కన వచ్చాయండి. అవగ్రహ చిహ్నం అండి. ఓ, మీరు అదే వ్యాకరణ అవగ్రహ చిహ్నం గురించి మాట్లాడుతున్నారా? వస్తాయండి, వస్తాయండి. దీర్ఘం అవుతుందండి. అప్పుడు దీర్ఘ ఆకారం ఉన్నప్పుడు హ్రస్వాకారం అవగ్రహ చిహ్నం ఒకటే ఉంటుంది. దీర్ఘాలు ఉన్నప్పుడు రెండు వస్తాయి. దీర్ఘాలు ఉన్నప్పుడు అవగ్రహ చిహ్నం రెండు వస్తాయి. ఓకేనా? మీరు అంటే ఆ సిద్ధాంతంలోకి వెళ్ళినప్పుడు వ్యాకరణ పరంగా ఓకే అండి, సంతోషం. వస్తాయండి, దీర్ఘాలు ఉన్నప్పుడు వస్తాయి. వీటి గురించి అవగ్రహ చిహ్నం గురించి ముందుకు ఎవరు అడిగారు అది కూడా చెప్తాను. అటువంటి ఉదాహరణ ఎలా వస్తుంది, ఏ సందర్భంలో వస్తుంది అది మీకు చెప్తాను అండి. ఒకసారి చూసి చెప్తాను. ఓకేనా? ఓకే అండి. అస్తు, మంత్ర పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే అండి. ధన్యవాదాలు. అస్తు, సర్వేభ్యో నమః. ధన్యవాదాలు మహోదయ.